జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసా నమామి. మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి అంటేనే జన్మకో శివరాత్రి. జన్మకో శివరాత్రి అంటే ఏమో ఈ శివరాత్రి చేసిన తర్వాత వచ్చే శివరాత్రి వరకు ఉంటామో లేదో అనేసి, అందులోనూ మళ్ళీ చేయగలుగుతామో లేదో అనేసి నిజంగా ఎంతో సంతోషంగా చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఈ సంవత్సరం చాలామంది కొన్ని గురించి అడుగుతున్నారండి. నేను 2 వీడియోస్ చేస్తాను మీకు. ఆ 2 వీడియోస్ మీరు చెయ్యండి, స్వామికి చేసుకోండి. మీరు ఎంతటి అదృష్టాన్ని పొందుతారో అన్నది నేను చెప్పలేను. ఎందుకనంటే మీరు అదృష్టాన్ని పొందిన తర్వాత ఆ శివయ్యకి, మా వెంకన్న బాబుకి మీరు స్వామికి, తండ్రి మీ దయ వల్లే మేము ఇలా చేసుకున్నాం అనేసి ఆ తండ్రికి ఒక నమస్కారం చేసుకోండి, సరిపోద్ది. రేపు మార్చి 3, 4 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా, కాల్ చేసినా మీకు అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. అలాగే డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఏలూరులో కావాలనుకున్నా, ఫోన్ అపాయింట్మెంట్లు కావాలనుకున్నా వాట్సాప్ నెంబర్కి కానీ లేదంటే ఆఫీస్ నెంబర్కి కానీ కాల్ చేసినట్టయితే కనుక మీరు వాట్సాప్కి మెసేజ్ చేసినట్టయితే ఇస్తారు. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే, జవ్వాది పౌడర్ కాడ నుంచి, లిక్విడ్ కాడ నుంచి, మనీ బ్యాండ్స్ కాడ నుంచి వాళ్ళని ఏది అడిగినా సరే చక్కగా వాళ్ళు పంపించడం అనేది మీ ఇంటికే పంపిస్తున్నారు. కాబట్టి ఇవి కూడా మీరు గమనించగలరు. అలాగే మీకు వచ్చేటప్పటికి నాకు పంపించే ఫోటోలు, మీరు ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని, ఫోన్ అపాయింట్మెంట్లు డైరెక్ట్ కాదు, ఫోన్ అపాయింట్మెంట్లో మాకు ఫోటో పంపించమన్నప్పుడు కొంచెం మంచిగా పంపించండి. అంతేగాని కొంచెం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని షార్ట్లు వేసుకున్న ఫోటోలు మాత్రం మాకు పంపించొద్దు. ఎందుకంటే అది ఒక రకంగా చూసేటప్పటికే కొంచెం ఇదిగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి జాతకం చెప్పాలి కదమ్మా. కాబట్టి ఇది ఏమనుకోకండి అమ్మా ఇలా చెప్పానని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని నాకు ఎలా పంపించండి. ఏం చెయ్యాలి అని అంటే, ఈ సంవత్సరం మనకి ఎప్పుడు వచ్చింది? 26వ తారీఖు వచ్చింది. మనకు మహాశివరాత్రి 26వ తారీఖు వచ్చింది. 26వ తారీఖు శివరాత్రి రోజునాడు చేసేది నేను మీకు చెప్తాను. కానీ ముందు ఏంటి అని అంటే, చాలామంది ఇంటి సమస్యల గురించి బాధపడుతున్నామమ్మా. ఈ పొలాలు అమ్ముడవ్వాలని, ఇళ్ళు అమ్ముడవ్వాలని, ఆర్థిక ఇబ్బందుల గురించి, మానసిక ఒత్తిడి గురించి, తర్వాత కొంతమంది ఆర్థికంగా, ఇంకా ఒకటి కాదు చాలా రకాలుగా బాధపడుతున్నాము. లేదా గ్రహదోషాల గురించి బాధపడుతున్నాం. ఏదైనా మంచిగా ఉంటే కనుక రెమెడీ చెప్పండి అమ్మా అనేసి అంటున్నారు. అయితే ఏం చెప్దాము అనుకున్నప్పుడు, ఓహో శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ శివయ్య అయితే కనుక మొత్తం ఈ కష్టాలన్నిటినీ దూరం చేస్తారు అనేసి నేను మీకు చెప్తున్నాను. ఇది మనకి ఋషులు వాళ్ళు చేసిందే నేను మీకు చెప్తున్నాను. మీకు చెయ్యగలిగితే చెయ్యండి. ఇది ఏంటంటే 11 రోజుల పాటు, శివరాత్రి నుంచి 11 రోజుల పాటు లేదా 5 రోజుల పాటు ఏం చెయ్యాలి అని అంటే, మీకు ఎక్కడైనా సరే దగ్గరలో పుట్ట గనక ఉన్నట్టయితే కనుక మీరు ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నారో దానికి ముందు, అంటే మీకు వచ్చేటప్పటికి మంగళవారం, శుక్రవారం కాకుండా పుట్ట దగ్గరికి కొంచెం పసుపు, తర్వాత వాటరు, తర్వాత కొంచెం కుంకుమ, తర్వాత ఒక కొబ్బరికాయ పట్టుకుని, ముగ్గు పట్టుకుని వెళ్ళి దండం పెట్టుకోండి. నాయనా సుబ్రహ్మణ్యేశ్వర, నేను పార్థివలింగాన్ని అంటే మట్టితో లింగాకారాన్ని చేసి నీ తండ్రి గారిని పూజించి శివరాత్రి అయిపోయిన తర్వాత నేను నీళ్ళల్లో కలిపి తీసుకెళ్ళి నా పొలంలో కానీ లేదంటే గంగలో కానీ కలుపుదాం అనుకుంటున్నాను. నా కష్టాలు తీర్చమని నన్ను అనుగ్రహించిన ఆయన అనేసి ఆయన్ని, చిన్న కొడుకుని, పెద్ద కొడుకు ఎవరు? సాక్షాత్తు విఘ్నేశ్వరుడు, ఆయనకు కూడా దండం పెట్టుకుని మీరు నన్ను అనుగ్రహించండి తండ్రి అనేసి కొబ్బరికాయ కొట్టి కొంచెం పసుపు కుంకుమ వేసి మీరు వరిపిండి కూడా వేయండి. ఎందుకంటే అక్కడ చీమలు ఉంటాయి కాబట్టి ఆ వరిపిండిలో వేసేటప్పుడు కొంచెం పంచదార కలిపి వేసేయండి. వేసేసి మీకు ఎంత కావాలితే అంతే. మళ్ళీ లింగాకారం చెయ్యాలి. లింగాకారం ఎంతెంత లింగాకారాలు కాదు, చిన్ని లింగాకారం, చిన్నది. మళ్ళీ మనం తట్టుకోవాలి. ఆ తండ్రిని మీరు తీసుకొచ్చేస్తే కుదరదు. అందుగురించి తట్టుకోవాలి కాబట్టి చిన్న లింగాకారం చేయడానికి అంతో ఇంతో మట్టి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత స్వామికి దండం పెట్టుకుని తెచ్చేసుకుంటారు కదా, మీ ఇష్టం. మీరు 11 రోజుల ముందు మొదలు పెడతానంటే రేపటి నుంచి మనకి కౌంట్ చేస్తే 11 రోజులు వస్తున్నాయి అని అనుకుంటే ఈ రోజే సిద్ధంగా ఉండాలి.
ఉన్న తర్వాత ఏం చేస్తారు అంటే తెల్లవారుజామునే లేగండి, చక్కగా తలారా స్నానం చేయండి. దీనికి ముందే మీరు తెచ్చుకోవాల్సిన ఏంటంటే శుద్ధ జలం, మంచినీళ్ళు తెచ్చుకోండి, తర్వాత విభూది తెచ్చుకోండి, తర్వాత మీకు వచ్చేటప్పటికి మారేడు దళాలు తెచ్చుకోండి. ఇవన్నీ అక్కడ పెట్టుకొని మీరు పళ్ళు ఏం పెట్టుకోవాలనుకున్నా ఆ పళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెగిసి ప్రొద్దుటే తలారా స్నానం, ఇల్లంతా శుభ్రం చేసేసుకుని తలారా స్నానం చేసి పండులాగా అప్పుడు అక్కడ కూర్చుని నమశివాయ 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 అనుకుంటూ, దానికన్నా ముందే విఘ్నేశ్వరుడిని పసుపు గణపతిని చేసి పక్కన పెట్టుకుని, తండ్రి నేను నాన్నగారిని ఆరాధిస్తున్నాను నాయన, నాకు గ్రహదోషాలు లేకుండా చేయండి అని మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టం చెప్పుకుంటూ ఈ మట్టితోటి ఏ రోజు లింగాకారం ఆ రోజే చేసుకోవాలి. అంతేగాని చేసేసుకుని పక్కన పెట్టుకుంటానంటే కుదరదు. చక్కగా చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం నీళ్లు, అందులో కొంచెం విభూది, తర్వాత కొంచెం చందనం వేసి అలాగే కొంచెం కర్పూరం వేసి చక్కగా కలిపేయండి. కలిపి చక్కగా మీరు లింగాకారాన్ని, పానపట్టాన్ని, లింగాకారాన్ని తయారు చేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక తమలపాకు వేసి ఆ తమలపాకులో పెట్టి అప్పుడు శుభ్రంగా చేతులు అవి కడిగేసేసుకుని ఆ తమలపాకులోకి ఫస్ట్ విఘ్నేశ్వరుని ఆరాధన చేసేసి లింగాకారం చేసుకున్నారు కదా. చేసుకున్న తర్వాత స్వామివారికి తెల్లటి అక్షంతలే తప్ప పసుపు అక్షంతలు వాడకూడదు. అందుగురించి ఆ తెల్లటి అక్షంతల్లో మీరు వేస్తే గనక కొంచెం విభూతి వేయండి. విభూతి వేసి కలిపేసేసి స్వామికి వేసి ఆవాహన చేయండి. అమ్మతో సహా వచ్చి కూర్చుని మీరు నా కష్టాన్ని తీర్చడానికి నా పూజలు అందుకోండి స్వామి, నేను మహాశివరాత్రి అయిన తర్వాతే మిమ్మల్ని నేను నిమజ్జనం చేస్తాను, పొలంలో చేస్తారా లేకపోతే కాలంలో చేస్తారా అన్నది చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ పెట్టి ఆయనకి చక్కగా విభూది రేఖలు పెట్టి మధ్యలో కుంకుమ పెట్టి, చందనం పెట్టి, కుంకుమ పెట్టి అప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో అది కోరిక చెప్పుకుని చక్కగా మీరు ఏం చేస్తారంటే చక్కగా నీళ్లు తీసుకోండి. ఆయనకి అభిషేకం అంటే చాలా ఇష్టం. మీరు కొంచెం ఒక్కొక్క చుక్క ఆ అభిషేకంలో కొంచెం మీరేం చేస్తారు, విభూది వేయండి, కొంచెం పసుపు వేయండి, కొంచెం కుంకుమ వేయండి, ఒక బిల్వదళం వేయండి. వేసిన తర్వాత అప్పుడు దాంతో ఒక్కొక్క చుక్క ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని వేసుకున్న తర్వాత ఆ స్వామికి వచ్చేటప్పటికి మీరు అష్టోత్తరం చేసుకోండి. అష్టోత్తరం చేసుకున్న తర్వాత బిల్వదళాలు కొంచెం ఎక్కువగా బిల్వదళాలతోటి అష్టోత్తరం చేసుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, బిల్వదళాన్ని తిరగేసి వేస్తే ఐశ్వర్యం, అలా మామూలుగా గనక వేసినట్టయితే గనక మీరు ఆకులాగా వేసినట్టయితే మోక్షం. అంటే నాకేం వద్దు అనేసి అనమాట. మీకు ఏం కావాలో మీరు చూసుకుని ఆ బిల్వదళాన్ని ఆయన మీద పెట్టండి. అయిన తర్వాత లింగాష్టకం కానీ విశ్వనాథాష్టకం కానీ మీరు చక్కగా పారాయణం చేసుకున్న తర్వాత మీ ఇష్టం, మీరు స్వామికి ఏ పండు ఏ ప్రసాదం పెట్టాలనుకుంటున్నారో అవి పెట్టిన తర్వాత మీరు ఆయన్ని మరి ఇంట్లోకి పిలిచారు కదా, పిలిచిన తర్వాత ఏదో ఒకటి అన్నానికి సంబంధించి ఏదో ఒకటి ప్రసాదం చేసి పెట్టి నివేదన చేసి ఆ వేళ పిలిచిన స్వామిని ఆరాధన చేసిన తర్వాత మళ్ళీ ఉద్వాసం చెప్పేయండి, యథాస్థానానికి పంపించేయండి. స్వామి ఇవన్నీ ఎన్ని రోజులు చేస్తానో అన్ని రోజులు చేసుకున్న తర్వాతే మిమ్మల్ని నిమజ్జనం చేస్తాను నాయన, గంగమ్మలోకి తీసుకెళ్తాననేసి చెప్పుకోండి. అయిపోతుంది కదా. ఇలాగా మీరు 11 రోజులు చేయగలిగితే 11, లేదంటే 5 రోజులు చేయగలిగితే 5 రోజులు చేసుకోండి. కానీ జాగ్రత్త, మంచి పుట్టమన్నయ్యి ఉండాలి. తర్వాత నిష్టగా చేయండి. అయితే రోజు ఉదయం అయిపోయింది మీకు, ఇది కూడా ఎప్పుడు చేస్తారు అని అంటే సూర్యోదయానికి ముందే చెయ్యండి. అందులోనూ మాఘమాసంలో ఉన్నారు కదా, సూర్యోదయానికి ముందే చెయ్యండి. చేసిన తర్వాత వీటిని మళ్ళీ దేవుడి దగ్గర అలా ఉంచేసండి, దేవుడి మందిరంలో ఉంచేసి మీ పని చేసుకుంటూ ఇంకా నిత్యం మీరు ఏ కూర్చున్నా నుంచోన్నా ఓం నమ శివాయ, ఇచ్చ నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ అనుకుంటూ బిల్వాష్టకం కానీ ఏదైనా చదువుకుంటూ మీ పనులు మీరు చేసుకుని అలాగా 11 రోజులైనా 5 రోజులైనా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ మనం శివరాత్రికి ఏం చేయాలి ఏంటి అని అనుకుంటున్నాం కదా, అప్పుడు నేను చెప్తాను. అలాగే ఇంట్లో మీకు లింగాకారం రూపంలో పరమేశ్వరుడు ఉన్నారు కాబట్టి మీరు మళ్ళీ సాయంత్రం మాటలు మీకు కుదరకపోతే, ఇప్పుడు ఇంటి యజమాని చేస్తున్నారు అనుకోండి, కుదరలేదనుకోండి, ఇంట్లో ఉన్న ఇల్లాల చేత సాయంత్రం మళ్ళీ దీపం పెట్టించండి, ఓకేనా. లేదు ఆవిడే మొదలుపెట్టింది అనుకోండి, ఆవిడే చేసుకునేటట్టు చేయండి. కానీ కంపల్సరిగా మళ్ళీ సాయంత్రం దీపం పెట్టాల్సిందే.
పెట్టి పండో ఫలమో ఏదో ఒకటి మళ్ళీ స్వామికి నివేదన చెయ్యాలి. ఎందుకంటే మీ ఇంటికి వచ్చారు కదా, పస్తు ఉంచకూడదు. అలాగే మీరు భోజనం మాత్రం ఒంటిపూట భోజనం చెయ్యండి. భార్యాభర్తలు దూరంగా ఉండండి, మధ్య మాంసాలకు దూరంగా ఉండండి, చాలా నిష్టగా ఉండండి. మీరు ఒక వ్రతం చేస్తున్నారు మీరు కాబట్టి ఇదంతా శివరాత్రి అయిపోయిన తర్వాత మీరు ఇవన్నిటిని కూడా, అంటే ఎన్ని రోజులైతే లింగాకారాలు ఉన్నాయో అన్ని రోజుల లింగాకారాలని కూడా ఒక గిన్నెతో నీళ్లు తీసుకుని, మీకు పొలంలో కానీ స్థలంలో కానీ ప్రాబ్లం ఉందనుకోండి, ఈ శివరాత్రి రోజునాడు మీరు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొంచెం చందనం, కొంచెం పసుపు, తర్వాత మీకు విభూది, తర్వాత 4 బిల్వదళాలు అందులో వేసిన తర్వాత ఇవన్నీ పూజ అయిపోయిన లింగాకారాలన్నిటిని అందులో దించేయాలి. దించేసి అలా ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత తెల్లారి తీసుకెళ్ళి మీకు పొలంలో అయితే పొలం, స్థలంలో అయితే స్థలంలో ఇచ్చేసేయాలి. లేదు మాకు ఏమీ లేవమ్మా అంటే మీరు ఉంటున్న ఇంట్లోని చుట్టూ జిమ్మేసేసుకోండి. లేదమ్మా మాకు అదేమీ అక్కర్లేదు అని అనుకుంటే తీసుకెళ్ళి ఎక్కడైనా పారే నీరు, మురికి నీరు కాదండోయ్, మంచి నీటిలో తీసుకెళ్ళి స్వామిని అందులో కలిపేయండి. ఇలా గనక మీరు చేసుకున్నట్టయితే అసలు ఎన్నో రకాల దోషాలండి. శివయ్య అంటండి ఊరికినే మనల్ని అనుగ్రహిస్తాడంట. ఇచ్చిన తర్వాత ఏంటి, అయ్యో ఈడు అడిగాడని ఇచ్చాను నేను, తర్వాత ఈడు ఇంత ఇది చేస్తున్నాడని అప్పుడు బాధపడతాడంట. కానీ ఆయన ముందు ఇచ్చేస్తాడంట. అందరికీ తెలిసిన విషయమే కదా బోళా శంకరుడు అనేసి. కాబట్టి కానీ బోళాశంకరుడే, కానీ మనం కోరే కోరికలు కూడా మంచిగా ఉండాలి, రాక్షసుల్లా కోరకూడదు. ఏదైనా సరే మనకి మంచిగా పనికొచ్చే కోరిక అయ్యి ఉండాలి. ఈ పూజ అంతా అంటే ఇలాగ నేను భూమి మీద ఉన్నంత కాలం చేసిన తర్వాత తండ్రి నిన్ను లేదంటే విష్ణుమూర్తిని ఆరాధించిన తర్వాత మళ్ళీ మీ పాదాల్లోకి వచ్చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని కూడా కోరుకోవాలి. ఎందుకంటే భూమి మీద మనం శాశ్వతంగా ఉండం, మనమే కాదు ఎవ్వరూ ఉండరు. సాక్షాత్ భగవంతుడు వచ్చినా ఉండరు కదా, ఆయన కూడా వెళ్ళిపోతారు. కాబట్టి మనం వెళ్ళిపోయేది మంచిగా వెళ్ళాలి, మంచి లోకాల్లోకి వెళ్ళిపోవాలి. మనం భూమి మీద ఉన్నప్పుడు మన పేరు మంచిగా చెప్పుకోవాలి, మనం చనిపోయిన తర్వాత కూడా మన పేరు మంచిగా చెప్పుకునేలాగా మనం చేసుకోవాలి, ప్రవర్తించాలి అని అంటే అది ఆ భగవంతుడే ఇవ్వాలి. మనకు వాక్కుని భగవంతుడే ఇవ్వాలి. వాక్కు ద్వారానే సమాజంలో మంచి అనేది మనకు వస్తుంది. కాబట్టి ఇలా చక్కగా చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో శివరాత్రికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేసి ఆల్రెడీ చాలామంది అడుగుతున్నారు. మీకు అన్నం పరిహారం అది నేను చెప్తాను. జై శ్రీమన్నారాయణ.